2017లో వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో దీనికి ఒక 50 కోట్ల రూపాయలతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు అడగటం, బడ్జెట్లో పెట్టి వర్క్స్ టేకప్ చేసి, ఎందుకంటే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది, మీ అందరికీ తెలిసిందే. కొన్ని డివిజన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గవర్నర్ ముఖ్యమంత్రి గారే స్వయాన నెల్లూరులో వచ్చి పెరడ్ గ్రౌండ్లో బస్సులో 4 రోజులు పడుకొని అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే 4వ రోజుకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా నీళ్లు ఉన్నాయి, 10వ రోజు తగ్గినాయి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసంగా ఈ డ్రైన్స్ అన్నిటిని రెక్టిఫై చేయడం కోసంగా బడ్జెట్ ఇచ్చారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఇవి చేసేటప్పుడు ఆ యొక్క డ్రైన్స్ని చాలా మంది దగ్గర మొత్తం 15 డ్రైన్స్లో ఒక 9 డ్రైన్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. మిగిలిన 6 డ్రైన్స్లో అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉంది. ఇబ్బంది అనేది లేకుండా లేదని నేను అన్ను. అయితే అధికారులు డ్రైను మళ్ళీ ఆ పక్క 3 మీటర్లు ఈ పక్క 3 మీటర్లు వదిలేయాలని పెట్టారు. మళ్ళా నేను అధికారులు పిలిచి ఎక్కువ ఇళ్ళు పోతాయి వద్దు అని ఒక 3 మీటర్లకే కన్ఫర్మ్ చేశాను.